ఏడు జిల్లాలకి సంబంధించి కూడా డీజిల్ పెట్రోల్ కొరతకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ మానిటరింగ్ చేశారు. కొండపల్లి నుంచి మానిటరింగ్ జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ప్రస్తుతం మనతో కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ పెట్రోల్ డీజిల్ ప్యానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, ఏ రకంగా కట్టడి చేయబోతా ఉంది? ఇప్పుడు మన జిల్లా కొండపల్లి నుంచి ఎన్టీఆర్ జిల్లా కాకుండా దాదాపు 7 జిల్లాకి సప్లై జరుగుతుంది. ఉన్న సప్లై కావాల్సిన అన్ని స్టాక్ కూడా మన దగ్గర ఉంది. మార్నింగ్ నుంచి మైక్రోవేవ్కి మానిటర్ చేశాము. నా జిల్లాకే పెట్రోల్ 3,80,000 లీటర్స్ కావాలంటే ఇప్పటికే 4,08,000 లీటర్స్ ఇచ్చాము. డీజిల్ వరకు దాదాపుగా 5,10,000 టన్స్ 10,000 లీటర్లు కావాలంటే 7 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే అవసరమైతే ఎక్కువ పెంచి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. దయచేసి పబ్లిక్ ఎక్కడ ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు. అంటే మీకు కావాల్సిన సరిపోయేంత రిజర్వ్ అయితే ఉంది. ఈవెన్ బంక్ వాళ్ళు కూడా ఏంటంటే 70% వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియన్ పెట్టుకుంటారు. ఇండియన్ పెట్టుకున్నాక 2 to 3 డేస్లో అది వస్తుంది. ఈ మధ్యలో ఒకే రోజు వచ్చి ఎక్కువ కొనుక్కునేసరికి ఉన్నది ఆ స్టాక్ గ్యాప్ టైఅప్ అవ్వలేదు. అందువల్ల నిన్న కొంచెం ప్యానిక్ అయింది. ఈరోజు మొత్తం సెట్ చేశాము. ఈరోజు నైట్ కూడా ఇంకొక 40 బంకు నాకు డ్రై అవుట్ ఉన్నాయి, అంటే ఎగ్జాస్ట్ అయి ఉన్నాయి. అవి నైట్ పంపించేస్తున్నాము. రేపు నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ఎంత కావాల్సిన ఉంది. దయచేసి ఎవరు అనవసరంగా ఎక్కువ బై చేసి పెట్టుకునే ఆలోచన చేయకండి. మీకు ఎంత కావాలో తీసుకుంటే కంపల్సరీగా అందరికీ అందుబాటులో ఉంది. సార్ ఈ డొమెస్టిక్స్ కమర్షియల్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ నడుస్తుంది. డొమెస్టిక్ వాళ్ళు కమర్షియల్ వర్క్ మూలంగా ఈ వ్యవహారం అంతా కొనసాగుతుంది. అంటే కమర్షియల్లో ప్రైస్ పెరిగింది, కానీ వాళ్ళు వచ్చి ఇది మన రీటైల్లో తీసుకున్నారనేది ఆల్రెడీ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళకి విజిలెన్స్ టీమ్ ఆన్పైన ఉన్నారు. అటువంటిది ఏమైనా విషయం మనకు ప్రూఫ్ బయటకు వస్తే మాత్రం కఠినంగా చర్యలు కూడా తీసుకుంటాం. మీతో పాటు మిగతా 7 జిల్లాలకు సంబంధించి వాళ్ళకి స్టాక్ ఎలా ఉంది? వాళ్ళకి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. అన్ని జిల్లాకి వెళుతూ ఉన్నాయి. ఉన్నదంతా ప్రాపర్గా రేషనలైజ్ చేసి అన్ని జిల్లాలకు అప్ అండ్ డౌన్ అదే టర్న్ ఓవర్ టైం చూసుకొని అదే ప్రకారంగా డిస్టెన్స్ పెట్టి పంపిస్తున్నాము. ఆ జిల్లాలో కూడా ఆల్మోస్ట్ సిచ్యుయేషన్ కంట్రోల్కి వచ్చేస్తుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే 7 జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అలాగే ఏలూరు, భీమవరం ఈ జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ ఎక్కడా కూడా కొరత లేదు. కావాలనే ఒక రకమైన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 5 లక్షల లీటర్లు డీజిల్ అడిగితే 7 లక్షల లీటర్ల డీజిల్ సప్లై చేశాం. అలాగే 3.5 లక్షల పెట్రోల్ అడిగితే 5 లక్షల వరకు పెట్రోల్ సప్లై చేశాం. అడిగిన దానికంటే ఎక్కువగా ఉంది. దాదాపుగా 40 నుంచి 45 రోజుల వరకు కావాల్సిన పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంది. ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం నమ్మొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్